నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చట్టం చాలా భయంకరమైనదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. దుర్మార్గపు ఆలోచనతో వైఎస్ జగన్ ఈ చట్టాన్ని అమలు చేయాలని చూశారని చెప్పారు. ఏమాత్రం ఆలోచించకుండా గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్తులను దోచుకునేందుకే వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేసిందన్నారు. ఈ చట్టం అమలయ్యి ఉంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయేదని సీఎం తెలిపారు. ఎక్కడికక్కడ ప్రజలకు ఈ చట్టంపై కూటమి పార్టీలు అవగాహన కల్పించాయని, న్యాయవాదులు ధర్నాలు చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు, ఎక్కడికి పోవాలి? నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాలు పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది దిశ? అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది. ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఆర్బిట్రేషన్. అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ 1-2 కాదు. ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం, రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 246, 300కు విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. పథకం అమలుకు విధి విధానాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్లో ఏ విధానంలో విద్యను అందించాలనే అంశంపైన అధ్యయనం జరుగుతుందని చెప్పారు. అందరి సలహాలు తీసుకున్న తర్వాతే ఏ ఫార్మెట్ అమలు చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అందరితో చర్చిద్దాం, సంఘాలందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా భార్గవ తేజ ఐఏఎస్ నేడు బాధ్యతలు చేపట్టారు. గతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించి నేడు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు.
నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భార్గవ తేజకు సిబ్బంది పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించి నేడు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నేను గత 2 సంవత్సరాలు కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయడం జరిగింది. అంతకుముందు కందుకూరులో సబ్ కలెక్టర్గా, ఈస్ట్ గోదావరిలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. మా స్వగ్రామము ప్రస్తుత సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం. మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, సిబ్బంది, అలాగే మీడియా మిత్రులు, అధికారులు, అనధికారులు అందరి యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల వద్దకు ఎటువంటి డిలే లేకుండా టైంకి ఎఫిషియెంట్గా సర్వీసెస్ అందించడానికి అందరి సహకారంతో కష్టపడడానికి చర్యలు తీసుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వం రహదారులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఆయన మాట్లాడారు. రోడ్ల నిర్మాణం కోసం నిధులు సమీకరించి వాటిని పక్కదారి పట్టించారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సమాధానమిచ్చారు. గతంలో ప్రభుత్వం చేసే విధానం వలన రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈ రోజు ఎక్కడ రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ, అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలా మంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూరిజానికి కూడా ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష. అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు చాలా మంది మన రోడ్ల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించడాన్ని హర్షిస్తూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్ నుండి లార్జీ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విభజన హామీలను అమలుకు సిద్ధంగా ఉందని కేంద్రం నిరూపించిందన్నారు. రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ బడ్జెట్లో పేర్కొనడం సంతోషకరమన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పోలవరం నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధికి నిధులను కేటాయించడం అభినందన. ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్లు కావాలంటే అన్ని ఇళ్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ నిధులు ఇటెలినియో కూడా తెలియట్లేదు. మరి ప్యాలెస్లో దాచిపెట్టారా, లోటస్ పాండ్లో దాచిపెట్టారో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, ఇంకా మరిన్ని నిధులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆరంభమే తప్పితే ఇక్కడితో ఆగదనేది కూడా మేము మరీ తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఏదైతే మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్కి కంకణం కట్టుకున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పడేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంతా మేమే తీసుకుంటామని చెప్పేసడం చాలా ఆనందకరమైన విషయం. అడుగంటినటువంటి అమరావతిని ఇవాళ కొన్ని వేల కోట్ల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాం మీ వెనుక, అమరావతిని నిర్మిస్తాం, పోలవరాన్ని నిర్మిస్తాం, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 8 ఉమ్మడి జిల్లాలకు ఇవాళ వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి సహాయం అందిస్తున్నాయి. సో మా లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. జనసేన పార్టీ యొక్క ఆశయం
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖంగా జీవించాలని ఇవాళ ఆ కళలు సాకారమయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నందుకు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున మరి ముఖ్యంగా కూటమి తరపున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా 3 పార్టీల కూటమి తరపున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పాటిబండ్ల రామకృష్ణ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. తనకు ఎంపీల బలముందనే సంకేతాలను కేంద్రానికి ఇచ్చేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నగరంపాలెంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జగన్ ఢిల్లీలో నిరసన చేసేందుకు వెళ్లలేదని, కేవలం మోడీకి ప్రేమలేఖ ఇచ్చేందుకేనన్నారు. జగన్పై చర్యలు తీసుకోకుండా ఆపేందుకు మోడీని కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారన్నారు. నెల రోజుల్లోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గొంతు నొక్కాలని జగన్ ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కనీసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వని జగన్ ఢిల్లీ వెళ్లి నిరసన చేయడం దురదృష్టకరమన్నారు. మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మనది ఏమవుతుందో చూద్దాం. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలించాడు. ఆయన 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుంది, కాశీయాత్రలు పోయినట్టుంది. ఏమిటది? పార్టీ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి సమీక్షించుకొని నువ్వు ఒకళ్ళొకరితో మాట్లాడిన ఎందుకు మనల్ని ప్రజలను ధృవీకరించారు, ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగినాయి, వాటిని సమీక్షించుకొని ముందుకెళ్ళటం, ప్రజలను చైతన్యవంతం చేయడానికి నీ రాజకీయ కార్యక్రమాలు చేయాలి. కానీ నీకు వాళ్ళతో పని ఉందని చెప్పి, నేను ఇంకా నాకు చాలా బలం ఉందని చెప్పడానికి, నాతో మీకు అవసరం పడద్దని చెప్పడానికి, ప్రేమలేఖ అందించడానికి వెళ్ళటం అనేది రాజకీయాల్లో చాలా దిగజారుడుతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2014-19 మధ్య పోలవరం నిర్మాణం 72% పూర్తి అయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 2% మాత్రమే నిర్మాణాలు చేసిందని మంత్రి రామానాయుడు తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను వైసీపీ ప్రభుత్వం వెనక్కి నెట్టేసిందని విమర్శించారు. కేంద్రం సహకారంతో మరలా పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని రామానాయుడు ప్రకటించారు. మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో, ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్ లో చెప్పారో, మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల్లోనే 2 సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి. ప్రజాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషకు సేవ చేసిన గుర్రం జాషువాను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచానికి గొప్ప సాహిత్యాన్ని అందించిన జాషువా తెలుగువారు కావడం గర్వకారణమన్నారు. ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో తన వంతు కృషి చేశారన్నారు. గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా జిల్లా పేరు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. జాషువా భవన్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. తెలుగు పలుకులు పలికించాడు, తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన, తెలుగు నుడికారానికి గుడి కట్టాడు ఆయన. అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప కవి సామ్రాట్ గుర్రం జాషువా గారిని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాషువా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాషువా అభిమానులు, సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అలాంటి గొప్ప కవిని, తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క. దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా
దాని విషయమై ఆయన భాషాభిమాని కాబట్టి ఆయనన్నా దాని సానుకూల దృక్పథం చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నీ కూడా సీనియర్ నాయకులు మాణిక్య వరప్రసాద్ గారి నాయకత్వంలో జాషువా గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం జయంతులు వర్ధంతులే కాకుండా సంవత్సరం పొడుగునా ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సెమినార్ల రూపంలో కానీ రచనల పోటీల రూపంలో కానీ కవులు కళాకారులు ఎవరైతే జాషువా గారి యొక్క సాహిత్యాన్ని ప్రచురం చేస్తున్నారో పరిశోధన చేస్తున్నారో అలాంటి అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా సంవత్సరం పొడుగునా కూడా కార్యక్రమాలు జరగాలి. పెదకాకాని గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమారి ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య 134వ జయంతి, గుర్రం జాషువా 53వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు హాజరై వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను కొనియాడారు. మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి 52వ. ఆయన మరి పేద ప్రజల నుంచి, పేద అట్టడుగు అంటరానితనం నుంచి వచ్చి దాని యొక్క జ్ఞానంతో ప్రపంచవ్యాప్తం గుర్తింపు పొందిన నవయుగ చక్రవర్తి. ఆయన పాడిన పాట ఒక చూడండి పద్యాలు. రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు నిలిచి రాతి బొమ్మయందు, సురకవి నిలిచి ప్రజల నాలుగు ఎందు. అర్థమైందా? రాజుగారు చచ్చిపోతారు, ఆయన ఒక పెద్ద గొప్పే, కానీ ఆయన ఒక విగ్రహాల్లో పెడతాము. కానీ కవులు అనేవాళ్ళు ఆయన పద్యాన్ని, ఆయన కవిత్వాన్ని ఇప్పుడుగా నోట్ పెట్టేవాళ్ళు చెప్పుకుంటారు. ప్రజాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదరికంలో పుట్టిన గుర్రం జాషువా చిన్ననాటి నుండే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు తన కవితల ద్వారా కృషి చేశారన్నారు. గుర్రం జాషువా లైబ్రరీని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లా విభజన జరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాకు ఆయన జాషువా జిల్లా పేరు పెట్టారని కోరారు. ఆయన కవిత ద్వారాగా ఈ ప్రజల సమానత్వాన్ని ఆయన కోరుకున్నాడు. అటువంటి మహానుభావుడు జాషువా గారి లైబ్రరీని ఈ గుంటూరులో ఏర్పాటు చేశారు. అది సగంలోనే నిర్మాణం ఆగుంది. ఈ ప్రభుత్వాలు గుర్రం జాషువా గారి లైబ్రరీని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాకి జాషువా గారి జిల్లాగా ప్రకటించమని మేము ఈ గవర్నమెంట్ని గతంలో కోరి ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు జిల్లాలు మారిన తర్వాత కనీసం పల్నాడు జిల్లానైనా జాషువా జిల్లాగా ప్రకటించాలని ప్రజా సంఘాలుగా మేమందరం కోరుతా ఉన్నాం. ఆ గ్రామ స్థాయిలో మాట్లాడుకునే ప్రజల యొక్క సహజ సిద్ధమైనటువంటి పదాలని కూర్చి ఆయన ఒక పద్యాన్ని రూపొందించడంలో ఒక దిట్ట. అలాంటి ఎంతమందో కవులున్నారు. ఇవాళ ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క గేయాలు కనుక చూసుకున్నట్లయితే ఆయనే సాటి. ఆయన వలన ఈ యొక్క గుంటూరు జిల్లాకి ఎంతో ఖ్యాతి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 కరాటే, కుంగ్ఫు, తైక్వాండ్ పోటీల్లో తమ విఆర్ హైస్కూల్ విద్యార్థులు 8 మంది అద్భుత ప్రతిభను చాటారని విఆర్ హైస్కూల్ విద్యా సంస్థల అధినేత వి వెంకటేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన పోటీలో విజయం సాధించి గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ పథకాలను సాధించి తమ విద్యాసంస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేశారని వారు తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ హైస్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సత్కరించారు. తమ విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇచ్చి వారిని దేశం మెచ్చుకోదగిన విధంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కోచ్లు కరుణాకర్, అశోక్ కుమార్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్, ఆత్మరక్షణ కోర్స్ అన్నమాట. ఇది మనకు చాలా అవసరం. ఇవాళ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, పేపర్లు వింటూ ఉన్నాం కాబట్టి మనకు చాలా అవసరం. మన డిఫెన్స్ మనకు అవసరం కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ దీన్ని కంపల్సరీ దీన్ని మీరు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది.
ఇది వరల్డ్ లెవెల్లో కూడా ఉంది. ఇది కొరియన్ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, వన్ ఆఫ్ ద కొరియన్ మార్షల్ ఆర్ట్స్ ఉంటారు దీన్ని, ఈ టైక్వాండో సిస్టమ్ అనేది. ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్ ఓన్లీ. ఇదేమి పొడబడేది కాదు, శత్రువులతో పొడబడేది కాదు, మనకి సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే అవుతుంది. ఓకేమ్మా, థ్యాంక్ యూ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ కంగ్రాట్స్. కూటమి గెలుపులో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. తెలగ, బలిజ, కాపు ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం తెలగ, బలిజ, కాపు, తూర్పు కాపు ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు జేఏసీ ఆత్మీయ సమావేశం జేఏసీ నిర్వాహకులు దాసరి రాము అధ్యక్షతన మంగళవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఎంతగానో ఉందన్నారు. ముందుగా శ్రీకృష్ణదేవరాయలు, కైవార శ్రీ యోగినారాయణ, యతీంద్ర తాతయ్య చిత్రపటాలకు పూలమాలలు, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా కూటమిలో బీజేపీ చేరటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ఏర్పడిందంటే దాని కారకుడు పవన్ కళ్యాణ్ గారి విషయం మనం గుర్తుంచుకోవాలి. బడ్జెట్ ప్రసంగంలో ఏ రాష్ట్రం పేరు లేదు, దాంట్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణానికి కానీ, పోలవరం నిర్మాణం చేస్తామని కానీ ఇవన్నీ ప్రకటించారంటే దానికి కారణం అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి రావటం. అలా రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. మరి మేమైతే ఉన్నాం, మేము 40 సంవత్సరాలుగా ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ పరంగా మరి అనేక పదవులు అనిపించాను, అంటే కమ్యూనిటీ పరంగానే నాకు వచ్చినాయి. మరి 22 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అనేక కార్పొరేషన్ చైర్మన్ చేశాను. మరి డిప్యూటీ సీఎం దాకా సామాన్య కార్యకర్త డిప్యూటీ సీఎం చేశాను. ఎలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేస్తున్నారు. అది కూడా నాకు గత గవర్నమెంట్ నా దక్కింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్కిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మనందరం ఐక్యంగా ఉండండి. ఎందుకంటే ఉద్యోగస్తులు మరి అనేక సమస్యల మీద ఎలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమీ భయపడక్కర్లేదు, మీ అందరూ ఉన్నాం. మీ ప్రాంతంలో ఏ ప్రాంతం ఆ ప్రాంతంగా మీ అందరూ కూడా ఉద్యోగస్తుల తరఫున మేము బాధ్యత వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే మనం అందరం కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఇగో పోకుండా మనస్ఫూర్తిగా కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరిగా మనం కలిసి ఉందామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేటలో 2019లో ఓడిపోయిన తర్వాత 2024లో సీట్ ఇచ్చిన తర్వాత నా కాపు సోదరులందరూ కూడా నాకు అండగా ఉండి దాదాపు నరసరావుపేట సిటీలోనే 20,000 మెజార్టీ నాకు తెచ్చారంటే ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా చరిత్రలో అంత మెజార్టీ రాలేదు. ఆ ఘనత మొత్తం ఇక్కడ నరసరావుపేట నుంచి వచ్చిన మా కాపు సోదరులు చాలా మంది ఉన్నారు. ఈ ఘనత మొత్తం వాళ్ళదని చెప్పి తెలియజేస్తూ ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న కాపులు ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా కలిసి ఉండండి. మీరు కలిసి ఉంటే మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎమ్మెల్యే మీరు కలిసి ఉండి ఒక వేదికగా ఏర్పడితే వాళ్ళు ఎప్పుడైనా మీకు రెడీ చేసి సహాయం చేయడానికి. ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు కోరుతుంది ఏంటంటే, ఈ కులంలో ఎవరు అక్రమాలు చేసి లంచాలు చేసి సంపాదించే వాళ్ళు ఎవరు లేడు. రూల్ పొజిషన్గా పనిచేస్తున్నా కూడా ఇబ్బందులు వస్తుంటాయి. ఒక గవర్నమెంట్ ఒక దగ్గర నుంచి ఇంకో గవర్నమెంట్ ఇంకోటి దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే కాపాడాల్సిన వాళ్ళు మీరే, కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జొత్తుల నెహ్రూ, బడేటి రాధాకృష్ణ, వరపుల సత్యప్రభ, పంచకర్ల రమేష్, బోలిశెట్టి శ్రీనివాస్, ఆరని శ్రీనివాసులు, లోక మాధవి, ఇతర ప్రజాప్రతినిధులు, హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ గంభీరానంద స్వామీజీ, సినీ నిర్మాత ఏఎం రత్నం, కాపు నేతలు పాల్గొన్నారు. శవ రాజకీయాలకు కేర్ ఆఫ్ వైఎస్ జగన్ అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి నిధులు రాబట్టారని, జగన్ మాత్రం ఏపీ పరువును తీసేందుకు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో 2 వ్యక్తుల మధ్య గొడవ హత్యకు దారితీసిందన్న జీవి, ఆ ఇద్దరు కూడా వైసీపీ నాయకులే అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో హత్యకు గురైన కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు.
2 సార్లు వెళ్తేనే నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. కానీ 36 సార్లు ఢిల్లీ తిరిగిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించాడని నేను అడుగుతా ఉన్నా. సొంత కేసులు మాఫీ కోసం, అట్లాగే బాబాయ్ హత్యలో నిందితుల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళావు, కానీ నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. కానీ ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాడా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం, ఢిల్లీలో దీక్ష చేయటం సిగ్గుసేటు. ఇలాంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి స్థలం దించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.